నల్లేరులో ఎన్ని జాయింట్స్ అయితే ఉన్నాయో అన్ని రకాలుగా మన బాడీకి అయితే ఉపయోగపడుతుందంట అమ్మమ్మ చెప్పారు. సో ఇవాళ అమ్మమ్మ చెప్పిన రెసిపీతో నల్లేరి రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా వాటికి కావాల్సినటువన్నీ తీసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి జీలకర్ర వేసుకున్నాము. సో ఇవి లైట్గా ఫ్రై చేసి సపరేట్గా తీసి పెట్టుకోవాలి. సో అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండి, అందులో మనం ఏదైతే నల్లేరు క్లీన్ చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే తెల్లగడ్డలు ఎర్రగడ్డలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసేసి కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోండి. చింతపండు వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు, కానీ చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రోల్లో వేయించినటువంటి ఎండుమిర్చి జీలకర్ర దంచుకోవాలి. తర్వాత మనం వేయించినటువంటి నల్లేరు తెల్లగడ్డ ఎర్రగడ్డ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసి దంచుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా కల్లుప్పు వేసి దంచుకున్నట్లయితే రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, బాగుంటుందన్నమాట. సో ఇది చాలా హెల్తీ అండి. సో పోపు కూడా అవసరం లేదు, కావాలనుకుంటే కొద్దిగా ఇంగువ వేసి పోపు పెట్టుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ రోట్లో దంచిన తర్వాత అందులోనే కొద్దిగా రైస్ కూడా వేసి కలిపాను. చాలా టేస్టీగా అనిపించింది. సో నల్లేరు దొరికితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.